వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మెరుగైనటువంటి స్థితిగతులు కలిసి వస్తుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి రుణ బాధల నుండి విముక్తి ఏర్పడుతూ ఉంటుంది. ప్రముఖులతోటి నూతనమైనటువంటి పరిచయాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వాళ్లకు కొన్ని అనుకోనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. విద్యార్థులు ఎంత కష్టపడితే అంత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారిక విషయాల్లో ఉన్నటువంటి ఆటంకాలను అధిగమిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల యందు విజయాలు సాధిస్తూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల విషయంలో అదనపు బాధ్యతల నుండి కొంత విముక్తి కూడా లభించబోతుంది, ఉపశమనం లభిస్తుంది. నూతనమైనటువంటి వ్యాపార కార్యక్రమాల్లో ఆశించినంత వేగం ఉండకపోవచ్చు. కష్టపడండి, అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. బంధువులతో వివిధ రూపాల్లో ఏర్పడేటటువంటి మాట పట్టింపులను పెద్దగా పట్టించుకోకూడదు. నిజాయితీగా వ్యవహరించండి, కష్టపడండి, అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అన్ని రకాల సమస్యలు తీరటంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తూ ఉంటాయి. ఖర్చులకు వెనకాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ చక్కగా మీరు ఈ వారమంతా చేసుకుంటూ ఉండటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు లభించటమే కాకుండా ఆత్మవిశ్వాసాలు పెరిగి మరిన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి ఆనందకరమైనటువంటి విజయాలను పొందవచ్చు.